నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని, కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్పి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ మాట్లాడటం జరిగింది. ఇక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి భద్రత కల్పించాలి, లేదు మరి అక్కడ ఒక్క కానిస్టేబుల్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే మేము గవర్నర్కి కూడా ఫిర్యాదు చేశామంటున్నారు. మరి ఆయన ఆరోపిస్తున్నట్టు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ భద్రత కరువైందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసికట్టుగా బయటకు వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇవ్వట్లేదు, ఆయనకి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి, ఇది కావాలనే చేస్తుంది, కక్షపూరితంగా చేస్తుంది కూటమి ప్రభుత్వం, అసలు మా హయాంలో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉండిందా అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆరోపిస్తున్నట్టు నిజంగానే అక్కడ భద్రత ఆయనకు కరువైందంటారా? మీరే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళటం అనేది ఘోరమైన తప్పిదం. ఎందుకంటే అక్కడ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సందర్భంగా రాజకీయ నాయకులు పర్యటనలు పెట్టుకోకూడదు. అది ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది. అటువంటి సందర్భంలో ఈ రాజకీయ నాయకులు వెళ్ళి రాజకీయ ప్రసంగాలు చేయటం అనేది నిషేధం. ఇక్కడ బొత్స సత్యనారాయణ కానీ, అంబటి రాంబాబు కానీ వీళ్ళు అంటున్నది ఏంటి అంటే, మేము ఆ ఎన్నికలలో పోటీ చేయటం లేదు, అందుకని మాకు ప్రవర్తనా నియమావళి వర్తించదు అని చెప్తారు. వాళ్ళిద్దరూ మంత్రులుగా ఎట పనిచేశారో నాకైతే అర్థం కావట్లేదు. బొత్స సత్యనారాయణ అయితే మరీ అన్యాయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిపోదామని ప్లాన్ చేసిన వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో PCC అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. ఈ అంబటి రాంబాబు అయితే ఎప్పుడో రాజశేఖర రెడ్డి టైంలో ఎమ్మెల్యే అయిన వ్యక్తి. ఆ తర్వాత మళ్ళీ కాలేదనుకోండి, అది వేరే విషయం. అంటే ఇంత రాజకీయ అనుభవం ఉన్న వీళ్ళు ఏదో తాడేపల్లి నుంచి ఏదో స్క్రిప్ట్ వస్తే కళ్ళు మూసుకొని చదివేయటం అనేది అది నిజంగా ట్రాజెడీ. అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భద్రత విషయం ట్రాజెడీ ఏమీ లేదు. ఇక్కడ ఎన్నికల ప్రవర్తన నియమావళి మాకు వర్తించదు, మేము పోటీ చేయట్లేదు కాబట్టి అంటారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, కొత్త విషయం చెప్తాను నేను. ఎన్నికల సంఘంలో అంటే కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నమోదైన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలి, నువ్వు పోటీ చేసినా చేయకపోయినా. ఈ మాత్రం నాలెడ్జ్ కూడా లేని వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించలేదు, జగన్మోహన్ రెడ్డిది వస్తే కానిస్టేబుల్ కూడా ఇద్దరు లేరు అని చెప్తారు. పోలీసులు ముందరే చెప్పారు, అయ్యా నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు, నీకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నది, నీకు పర్మిషన్ ఇవ్వటం కుదరదు, నువ్వు రావద్దు అని చెప్పారు. అయినా ఎగేసుకుంటూ పోయాడు. పోయినప్పుడు ముందర పోలీసులకి చెప్పినప్పుడు, పోలీసులు వద్దన్నప్పుడు వాళ్ళు ఇంకా భద్రత కల్పించరు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి పోలీసులు ఏర్పాట్లు చేశారు. అసలు ఈ సెక్యూరిటీ విషయాన్ని బయటికి ఎందుకు తెచ్చారు ఈ వైసీపీ నాయకులు అంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించకపోవటం వల్ల కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో, జగన్మోహన్ రెడ్డి పర్యటన విషయంలో చాలా లొసుగులు, పార్టీ పరంగా చాలా లొసుగులు ఉన్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఇష్యూని పైకి తెస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు విజయవాడ వచ్చింది ఎందుకు? ఒక నేరస్తుడిని పరామర్శించడానికి. ఆ తర్వాత గుంటూరు మిర్చి యార్డుకి వచ్చే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. ఈ గుంటూరు మిర్చి యార్డుకి వచ్చే క్రమంలో ఒక దశలో ఒక చిన్న పాపను తీసుకొచ్చి ఆ చిన్న పాపతోటి డ్రామా ఆడిచ్చారు. అక్కడ మొత్తం 6 కెమెరాలు స్టాండ్ మీద నిలబెట్టుకొని 6 వైపుల నుంచి షూటింగ్ చేసుకుంటూ ఆ చిన్న పాపని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డితోటి ఇట్లా ముద్దు పెట్టించి, ఆ పాప ఏడుస్తున్నట్టు, తర్వాత సంతోషపడుతున్నట్టు ఇవన్నీ పిక్చరైజ్ చేసి వదిలారు. ఇది సెక్యూరిటీకి
విఘాతం కలిగించే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా సెక్యూరిటీ కల్పిస్తే ఇటువంటి విషయాలను ఎలవ్ చేయరు. ఇటువంటివి ఎలవ్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి ముందరే ప్లాన్ చేసుకొని వచ్చేయాలి. ఆ ప్లాన్ బయటికి చెప్పలేరు కదా. ఎన్నికల ముందర విజయవాడ సింగనగర్లో గులకరాయి పెట్టి కొట్టించుకున్నాడు కదా. అప్పుడు కూడా పోలీసు సెక్యూరిటీ లేకుండా చేసుకున్నాడు. అతను ముఖ్యమంత్రిగా ఉండి కూడా గులకరాయితో కొట్టించుకోవటానికి పోలీసులు అక్కడ లేకుండా చూసుకున్నాడు. తన సెక్యూరిటీ వాళ్ళు మాత్రమే ఉండేలాగా చూసుకొని గులకరాయితో కొట్టించుకున్నాడు. సేమ్ ఇక్కడ కూడా ఒక చిన్న పాపతోటి డ్రామా ఆడాలి కాబట్టి అసలు ముందర ప్రోగ్రాంలో లేని ఒక చోట వాళ్ళు ముందరే అనుకొని అక్కడ ఆగి అక్కడ ఫిక్స్డ్ కెమెరాలు 6 పెట్టుకొని అందులో డ్రామా ఆడాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఒక చిన్న పిల్లని ఆ విధంగా అంత క్రౌడ్లోకి తీసుకురావటం అనేది నేరం. ఎందుకు నేరం? మీరు పుష్ప 2 సినిమా అప్పుడు హైదరాబాదులో ఒక సినిమా థియేటర్ దగ్గర స్టాంపేడ్ మనం చూసాం. అంత పెద్ద క్రౌడ్లో ఒక తల్లి తన కుమారుడితోటి రావటం వల్ల స్టాంపేడ్ జరిగితే ఆ కుర్రవాడు తీవ్రమైన దీంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ తల్లి చనిపోయింది. అంటే క్రౌడెడ్ ప్లేస్లోకి పిల్లల్ని తీసుకొని రావటం అనేది అది సామాజిక నేరం. అటువంటి సామాజిక నేరాన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పబ్లిసిటీ చూసే ఐపాక్ టీం చేసింది. పిల్లని తీసుకొని వచ్చాడు, వాళ్ళ మేనమామ తెచ్చాడు, తల్లిదండ్రులు కూడా తేలేదు. అంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాల్సిన అమ్మాయికి 12 సంవత్సరాలు, అంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి. మేనమామని ఆ పిల్లని మేనమామ ఎట్లా తెస్తాడు? మేనమామో మామో మనకు తెలియదు, ఎవరో ఒక రిలేటివ్ ఎట్లా తీసుకొస్తాడు? అంత క్రౌడెడ్ ప్లేస్లోకి ఒక చిన్న పాపని, మైనారిటీ తీరని పాపని అతను ఎలా తీసుకొస్తాడు? ఏదైనా జరిగితే అక్కడ పుష్ప సినిమా 2లో లాగా తొక్కిసలాట జరిగి ఆ పాపకి ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇది చాలా పెద్ద నేరం. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామా మొదలుపెట్టాడు. ఒకటి. రెండో ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి ఒక 300 మంది ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. బౌన్సర్లు, పెద్ద పెద్ద బౌన్సర్లను పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ బౌన్సర్లు అక్కడ ఒక దళిత నాయకుడిని, నందిగం సురేష్ అని, ఆయన వైసీపీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన నందిగం సురేష్ని మెడబెట్టి గెంటారు బయటికి, కారులో ఎక్కనివ్వకుండా అతన్ని చిత్రహింసలు పాలు చేశారు, తోశారు, అవతలికి తోశారు. అంటే ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ హింసించింది. అతను వైసీపీ నాయకుడు, అతను జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఒక వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న ప్రైవేటు బౌన్సర్లు హింసించారు. ఇట్లా ఈ నందిగం సురేష్ని హింసించినట్టుగా, భౌతికంగా హింసించినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నుంచి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళే లోపల కొన్ని 100 మందితోటి ఈ ప్రైవేట్ బౌన్సర్లు ప్రవర్తించారు. పాశవికంగా, కర్కశంగా ప్రజల్ని తోసవతలు పడేశారు. ఇది ఇప్పుడు కాదు, ఇదే జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అట్టగే జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ప్రైవేట్ బౌన్సర్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ నందిగం సురేష్ని తోసేసి హింసించటం, ఈ ప్రైవేట్ బౌన్సర్లు హింసించటం అనేది వీడియోలలో రికార్డ్ అయిపోయి అది ఒక పెద్ద ఇష్యూగా మారింది. ప్రైవేట్ బౌన్సర్లకి అటువంటి రైట్ లేదు, అటువంటి హక్కు లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి మిగిలిన వాళ్ళందరినీ తోసేస్తాను, కింద పడేసి తొక్కుకుంటూ పోతాను అంటే, నేను మీకు చెప్పిన వాటిలో 2 తీవ్రమైన నేరాల గురించి చెప్పాను. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఈ సెక్యూరిటీ వాళ్ళు, ఈ సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించి ఐపాక్ వాళ్ళు చేసిన ఈ డ్రామాలన్నింటినీ కప్పిపుచ్చుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గవర్నమెంటు
పోలీసుల్ని పెట్టట్లేదు, గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించట్లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతూ మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన రెండు కూడా చాలా పెద్ద నేరాలు. జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేదు అన్న డ్రామా ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి వైసీపీ నాయకులు అదే డ్రామా ఆడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఒక గడ్డి తగలబడ్డది అని అందరూ అనుకున్నారు. ఆ వాస్తవం ఇంకోటి చెప్తాను నేను, దానికి అసలు ఎందుకు తగలబడ్డదో కూడా చెప్తాను. గడ్డి తగలబడితే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది, ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది అని చెప్పి ఎప్పుడో తెల్లవారుజామున ఒక మంటలు వస్తే ఆ తెల్లవారుజామున అందరూ అసలు వేరే వాళ్ళు నిద్ర లేచే లోపలే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అసలు భద్రత లేదు, అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. ఆ మంటల్ని అక్కడ ఆర్పటానికి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఒక 6 సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇందాక నేను చెప్పాను కదా, ఈ బౌన్సర్లు 300 మందిలో ఆ 6 ఉండి ఉంటారు. వాళ్ళు మంటలను ఆర్పకుండా వీడియో తీయటంలో నిమగ్నమై ఉన్నారు. ఒక్కడు మంట ఆర్పుతుంటే మిగిలిన 5 వీడియో తీస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ అక్కడ ఆ మంటల్ని ఆర్పే ఉద్యోగం మానేసి వీడియో తీసే ఉద్యోగం చేస్తున్నది. అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ మీద ఎంత శ్రద్ధ ఉందో ఈ ప్రైవేట్ బౌన్సర్లను చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అసలు అక్కడ మంటలు ఎందుకు వచ్చినాయి? ఆ మంటలు ఎందుకు వచ్చినాయి అంటే వైసీపీ వాళ్ళు తగలబెడితేనే వచ్చినాయి. వాళ్ళు అక్కడ ఆ రోజున సిట్ కాన్స్టిట్యూట్ చేసింది మద్యం కుంభకోణం మీద. దానికి సంబంధించి లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కలు సంబంధించిన పేపర్లు తగలబెట్టారు అక్కడ. ఆ మంట పెరిగి అమ్మతో అక్కడ గడ్డి అంతా తగలబడ్డది. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి, అంటే కాగితాలు తగలబెట్టారు అన్న విషయాన్ని పబ్లిక్లోకి బయటికి రాకముందరే అగ్ని ప్రమాదం జరిగింది, జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు, జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉంది అని చెప్పి ప్రచారం చేశారు ఈ వైసీపీ వాళ్ళు. ప్రచారం చేసి అంతటితో ఆగల, వీళ్ళకి అతి తెలివితేటలు ఎక్కువ కదా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి చూస్తే అక్కడ కొన్ని కాగితాలు ఏవో తగలబడ్డట్టుగా వాళ్ళకు కూడా అనిపించింది. అదే రోజు జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్లో ఓ పెద్ద మీటింగ్ పెట్టాడు. అంతకు ముందు రోజు సాయంత్రం చాలామంది వచ్చారు, చాలామంది అటెండ్ అయ్యారు అందులో. అంటే చాలామంది అంటే లక్షల మంది కాదు, ఓ 50 మంది 60 మంది వచ్చారు. ఈ 50 మంది 60 మంది ఎవరు వచ్చారో ఏంటో ఎవరికి తెలియదు, చాలా సీక్రెట్ మీటింగ్ అది. 50 మంది ఇంపార్టెంట్ పీపుల్, పార్టీ వాళ్ళే వచ్చి ఉంటారేమో మనకు తెలియదు. పోలీసులు ఏం అడిగారంటే, నువ్వు అంతకు ముందు రోజు రాత్రి మీటింగ్ పెట్టావు అక్కడ, ఆ మీటింగ్కి సంబంధించిన వాళ్ళే ఇక్కడ నిప్పు పెట్టారని మాకు సమాచారం ఉంది, అందుకని నువ్వు సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే మేము మిగిలిన విషయాలు తేలుస్తామని చెప్పి పోలీసులు వైసీపీ ఆఫీస్కి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండే తాడేపల్లి ప్యాలెస్ని వైసీపీ కార్యాలయంగా మార్చాడు అధికారం పోగానే. వైసీపీ కార్యాలయంగా ఎందుకు మార్చాడు అంటే, అధికారంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దానికి ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆ తర్వాత గవర్నమెంట్ కనుక అవన్నీ పీక్కుపోతే తాడేపల్లి ప్యాలెస్లో లైట్లు కూడా ఉండవు, లైట్లు కూడా గవర్నమెంట్ డబ్బులతో పెట్టినవే. అందుకని చెప్పి వాటిని కాపాడుకోవటానికి దాన్ని పార్టీ ఆఫీస్ కింద మార్చాడు. నీ రెసిడెన్స్ని పార్టీ ఆఫీస్ కింద ఎట్ట మారుస్తావు? మార్చాడు. ఎందుకు అంటే ఈ ఆస్తులన్నీ కాపాడుకోవటానికి. అందులో మీటింగ్ పెట్టావు, ఆ మీటింగ్లో వచ్చిన వాళ్ళు ఈ తగలబెట్టారని మాకు అనుమానంగా ఉంది, అందుకని సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వు అంటే సీసీటీవీ ఫుటేజ్ లేదు, అవన్నీ డమ్మీ కెమెరాలని చెప్పారు. మరి డమ్మీ కెమెరాలు పెట్టుకొని నువ్వు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఎట్ట చెప్తావు? అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో ఇది ప్రభుత్వ కుట్ర అని ఎట్లా చెప్తావు నువ్వు? అంటే ఇవి ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి కావాలని ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఉద్దేశంతో ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ అనే
ఒక విషయాన్ని, అసత్య విషయాన్ని ప్రచారం చేసుకుంటూ బతుకుతున్నాడు. అవును. ఈ జగన్మోహన్ రెడ్డి అన్నీ అబద్ధాలు చెప్తాడు, అది అందరికీ తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆడే గేమ్లో బొత్స సత్యనారాయణ, ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు బకరాలుగా మారుతున్నారు. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, మీ ఇద్దరు తెలుసుకోండి, ఇక్కడ బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ ఏమీ లేదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకాలు. ఈ నాటకాల్లో మీరు పాలు పంచుకోమాకండి. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు కూడా గొర్రెల్లాగా మారినట్టుగా ప్రజలు భావిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.